మొదటి విధంగా కళ్ళు మూసుకుందాం. కొన్ని నిమిషాలు చేసిన వీటిని బట్టి, ఆయన నేను నన్ను హెచ్చించిన రీతిని బట్టి, ముఖ్యంగా ఈ దినం ఆయన నేను నన్ను జ్ఞాపకం చేసుకున్న రీతిని బట్టి వాక్యం సెలవిస్తాము. నన్ను ఆయనను స్తుతించాలి, రైతులు ఆయనను ఆరాధించలేరు కనుక ఇవ దేవా నేను సజీవుని అయ్యింది మీ సన్నిధానంలో నీ క్రియలను వివరిస్తాను ప్రభా. నీ దావిది భక్తులను ప్రభా, సజీవులే ప్రభా, నేను గణపరిచేది, నిన్ను ఆరాధించేది. ఈ దినమున మేము మాలో ఊపిరి దాల్చడానికి ఏమాత్రం యోగ్యత లేని వారము. మేము నీ సన్నిధిలో అతిథి లాంటి వారము అయ్యా. తను మా ఊపిరి క్షణమాత్రం ఉండేది ప్రభా. ఆయనను మమ్మల్ని ప్రేమించారు తండ్రి ప్రభా. మా పితరులతో చేసిన వాగ్దానము అయ్యా తను మర్చిపోలేదు. మాతో మీరు చేసిన ప్రతి విధమైన వాగ్దానములను మీరు మర్చిపోలేదు ప్రభా. నీ ప్రేమలో మార్పు కనబడలేదు అయ్యా. తను మీరు మరలా చూపిన వాత్సల్యంతో మార్పు కనబడలేదు కానీ ప్రభా, మమ్మల్ని మీరు పట్టుకొని ఇంతవరకు నడిపించారు. ఎబెనెజరుగా మాతో సహాయం చేస్తూ ఇమ్మానుయేలు దేవుడిగా మమ్మల్ని ప్రభా మీరు ప్రతిక్షణం ఆదరించి మమ్మల్ని హత్తుకొని ఉండి అయ్యా ఇంతవరకు మమ్మల్ని బలపరిచి ఆదరించిన తండ్రి నీ పాదములకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ దినమున మేము ఈ విధంగా నీ సన్నిధిలో కనబడటానికి ఏ మాత్రము మా క్రియలు కాదు ప్రభు, ఏ మాత్రము మా భక్తి కారణము కాదు తండ్రి. ఇది కేవలం నీ కృప తండ్రి, ఇది కేవలం నీ కృపయ్యా. ఇది కేవలం నీ ఉచితముగా మీరు మాకు అనుగ్రహించిన కృప తప్ప ఇంకొకటి లేదు ప్రభు అయ్యా. చెప్పుకోవడానికి మరి ఏ విధమైన మనుషులు లేరు ప్రభు. ఇది కేవలం నీ కృపయ్యా అయ్యా. మేము దానిని సంపాదించుకోలేదు కానీ మీరే మాడల కృపను కనపరిచినందుకు వందనాలు ప్రభు. దేవాన్ని ఉచితమైన కృపను ఈ దినాన్ని మేము మా జీవితాల ధన్యముగా మార్చాము. విలువలేని అర్హత లేని మేము ఏ దినమున నీ బిడ్డలను పిలుచుకునే అవకాశంని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. అబ్బాని పిలుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. శుభప్రదమైన నిరీక్షణతో మీరు మమ్మల్ని నింపారు. దావీదు భక్తుడు అంటాడు, నువ్వు మమ్మల్ని ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పార్టీ వాడను ప్రభా. మా బ్రతుకులు ఏ పార్టీకి ప్రభా. మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏ పార్టీ వారము తండ్రి అయ్యా. తండ్రి దినం మేము కలిగిన ప్రతి విధమైన మేలులకు ప్రభా మేమేమి ఇచ్చుకునేవు కానీ తండ్రి ఇగో తండ్రి సన్నిధిలో మనస్ఫూర్తిగా నేను ఆరాధించడానికి ఇష్టపడుతున్నాను, మనస్ఫూర్తిగా నేను ఘనపరచడానికి ఇష్టపడుతున్నాను అయ్యా. నిన్ను ప్రేమిస్తున్నాము దేవా. ఓ నీ సన్నిధిని మేము ప్రేమిస్తున్నాము ప్రభా. మా స్థుతులపై ఆశీర్వాదమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. ఆరాధనకు యోగ్యుడా, బలవంతుల శక్తివంతుడా అయ్యా. సర్వలోకుంటే చక్రవర్తి, యుగయుగములకు తరతరములకు ఆది సముద్రుడా ఉన్నవాడనైన వాడనైనవాడు నిన్ను గణపరుస్తున్నాము ప్రభా. మా స్థుతులపై ఆశీర్వదించండి, మా స్తోత్రములను స్వీకరించండి ప్రభా. సాయంత్రకాలం నైవేద్యముగా మమ్మల్ని మేము మా హృదయాన్ని అర్పించుకొచ్చున్నాము తండ్రి. మమ్మల్ని మీరు అంగీకరించండి తండ్రి. నీకు వందనందరూ కూడా మనస్ఫూర్తిగా అర్హత లేకుండా నువ్వు నన్ను ప్రేమించండి అయ్యా. యోగ్యత లేకుండా నువ్వు మమ్మల్ని హెచ్చించవు. ఇది కేవలం నీ కృప ప్రభా. ఈ దినాన్ని మేము ఏమైనామో అది నీ కృప తప్ప ఇంకొకటి లేదు ప్రభు అని కృపను తలపోసుకుంటాం. ఆయన నిన్ను నన్ను ప్రేమించిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాం. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. హృదయపూర్వకంగా యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నేను బ్రతుకున్నామంటే ఏమై ఉన్నాము కృపయే. కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే మనస్ఫూర్తిగా కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే. కృపయే
గతించిన నెలలో ఎన్నిసార్లు మీకు ఆయాసాన్ని దుఃఖాన్ని మేము కలిగించుకుంటాం. మా క్రియల వల్ల, మా ఆలోచనల వల్ల, మా యొక్క ఆశల వల్ల, మా అవసరతల వల్ల, మాకు నచ్చినట్టుగా బ్రతకడం వల్ల ఎన్ని మార్లు మిమ్మల్ని మేము బాధ పెట్టుకుంటాం. ఎన్నిసార్లు మిమ్మల్ని మేము అయాతని వేదనకు గురి చేస్తుంటాం. ఎన్నిసార్లు మిమ్మల్ని మేము అయాతని ప్రభా ఇవతని మేము అయాతని ప్రభా ఆయాస పెట్టుంటాము ప్రభా. అయినా మేము మరొక నెలలో మేము అడుగు పెట్టామంటే, మరొక నెలలో మేము ఈ దినం మేము చూడగలిగామంటే, తండ్రి ఇది నీ కృప. మీరు మమ్మల్ని ప్రేమించినందుకు, మీరు మమ్మల్ని క్షమించినందుకు, మీరు మమ్మల్ని హక్కున చేర్చుకున్నందుకు, మా అపరాధముల చేత, మా పాపముల చేత మేము చచ్చిన వారమే ఉండగా నీ కృపతో తిరిగి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు, నీ రక్తంతో మీరు మమ్మల్ని కడిగినందుకు, మా కొరకు మీరు ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడినందుకు, నీ తలంపులో నీ జ్ఞాపకంలో ఇగో మమ్మల్ని మీరు ఉంచుకున్నందుకు, తండ్రి మా గురించి మీరు ఆలోచిస్తున్నందుకు, మా చింతల విషయంలో మీరు చింతిస్తున్నందుకు, మా గురించే మీరు తప్పన పడుతున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎల్లప్పుడూ ఈ దినమున మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మా నోరారా నీ కృపను, నీ మంచితనాన్ని, నీ నామాన్ని, నీ ప్రేమను, నీ విశ్వాసతని మేము జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ ప్రేమ నుంచి మమ్మల్ని ఏది ఎడబాపలేదు. ఎన్నిసార్లు మేము పడిపోయినా కానీ నీ ప్రేమ నుంచి మీరు మమ్మల్ని త్రోసివేయలేదు, దూరపరచలేదు. నీ ప్రేమ నుంచి మరి ఏది కూడా ప్రభావ మమ్మల్ని ఎడబాపకుండా నీ బలిష్టమైన చేతి కింద మమ్మల్ని దాచి భద్రపరిచి దినమున నీ సన్నిధానంలో నిలబెట్టినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మాతో మాట్లాడు ప్రభావ. మమ్మల్ని దర్శించు తండ్రి, నీ స్వరంను మాకు వినిపించి, ఓ దేవా నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది తండ్రి. ఓ మా స్థితిగతులన్నింటిలో నీ వాక్యమే మమ్మల్ని నడిపిస్తుంది ప్రభు. అయ్యా తండ్రి ప్రభు, చీకటి మేమైన జీవితాలలో నీ వాక్యమని వెలుగుతూ మమ్మల్ని నింపండి. ఓ బలికిన పడిన జీవితాలలో వాక్యం చేత బలపరిచి, గుండె చెందిన గాయమైన ప్రతి హృదయంలో యువతను నీ వాక్యం చేత తిరిగి మమ్మల్ని పూర్తపరచిన, తిరిగి మమ్మల్ని కట్టమని, తిరిగి మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి అయ్యా సరిదిద్ది నిలవబెట్టమని నా చూడు తీస్తున్నా మమ్మల్ని స్తుతి ఆరాధన ప్రార్థన పెట్టుకుని సమర్పిస్తున్న మమ్మల్ని పడుతుంది. ఆమేన్. దయచేసి కూర్చున్నాం.